సిబిఐ ఎంక్వైరీ తెలియాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఫ్లైఓవర్ కడితే 2 సంవత్సరాల్లో కనీసం సర్వీస్ రోడ్లు కూడా వేయలేని ఈరోజు రాజమహేంద్రవరంలో వారంపూడి సెంటర్ లో విద్యార్థులు, యువత, కాలేజ్ స్టూడెంట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే విధంగా ప్రజలు అందరం కూడా కలిపి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన 5 అంశాలని ఇవాళ లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన అంశము. రెండోది ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు ఇవాళ కాకినాడలో నిన్న చూస్తే ఇంటర్ చదివే విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ పడక ఆ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు కాకినాడలో. అంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏ మాత్రం కూడా ఇవ్వకుండా నారాయణ కాలేజ్ 5 సంవత్సరాల విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇవాళ తల్లిదండ్రులు అప్పులు చేసుకుని ఇవాళ ఆ ఫీజులు కడితే కానీ కాలేజ్ యాజమాన్యం పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఫీజు రియంబర్స్మెంట్ ఏం రిలీజ్ చేశారని అడుగుతాం. జగనన్న టైంలో విద్యా దీవెన, వసతి దీవెన అని డబ్బులు తల్లుల అకౌంట్ లోకి వెళ్ళేది. ఇవాళ పరిస్థితులు ఉన్నాయని అడుగుతున్నా. మూడో అంశము నిరుద్యోగులకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జెన్జీస్ కి ఎస్పెషలీ 72,000 కోట్ల రూపాయలు బాకీ పడిన చంద్రబాబు ఎప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ విద్యార్థులు అడుగుతా ఉన్నారు, నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. 4వ అంశము ప్రధానమైన అంశం. ఇవాళ డాక్టర్ ప్రియాంక మృతి చెందింది. ఎట్లా జరిగింది? నిందితుల్ని ఎవరు కాపాడుతా ఉన్నారు? యాక్సిడెంట్ చేసి ఘోరాతి ఘోరంగా ఆమె తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్లిన సందర్భం. మరి అలాంటి డాక్టర్ ప్రియాంకకి అన్యాయం జరిగితే ఇవాళ నిందితుల్ని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కాపాడుతున్నారని ఉదంతులు బయటకు వస్తా ఉన్నాయి. 3 రోజులు పాటు ఈ కేసుని ఎందుకు నీరు కార్చే ప్రయత్నం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా నిందితులు కాల్ డేటా రికార్డు కనుక బయటకు చేస్తే వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఏ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు అని ఖచ్చితంగా బయటకు వస్తుంది. మరి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా, ఎస్హెచ్ఓని కూడా పార్టీ కింద పెట్టండి, అక్యూజ్డ్ కింద పెట్టండి, అతని పైన కూడా ఎంక్వైరీ చేయండి. చేస్తే ఎవరు నిందితులు కాపాడుతున్నారనే అంశాలని ఖచ్చితంగా బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. 3 రోజుల పాటు ఆ కేసుని స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు ఎందుకు పెట్టారు? ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ మాకున్న సమాచారం ప్రకారము యాక్సిడెంట్ హత్య చేసిన రోజునే ఆ నిందితుల్ని పికప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అరెస్ట్ 6వ తారీఖు సాయంత్రం ఎందుకు చూపించారు? 3 రోజులు అయిన తర్వాత. ఆ 3 రోజులు ఎక్కడ దాచిపెట్టి ఉంచారు ఈ నిందితులని సూటిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడ జరిగింది కాన్స్పిరసీ? ఎక్కడ జరిగింది? ఎంత ఒత్తిళ్లు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఎన్ని సూట్ కేసులు మారినాయి? ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. ఖచ్చితంగా డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయం పైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. 5వ అంశము వారంపూడి ఫ్లైఓవర్ కు సంబంధించి మా హయాంలో 2 సంవత్సరాలు ఎంత పెద్ద ఫ్లైఓవర్ కట్టాం. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల్లో కనీసం రోడ్లు, సర్వీస్ రోడ్లు వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం ఎందుకండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఇవాళ
నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి ఈ సర్వీస్ రోడ్లు వేయించేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇంతమంది ప్రజాప్రతినిధులండి, రాజమండ్రిలో సిగ్గు కూడా వస్తుంది. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఉంటున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ ఉంటున్నారు. 8 మంది ఉంటూ ఇన్ని అక్రమాలు జరుగుతూ, ఇన్ని మర్డర్లు జరుగుతూ, లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి వదిలేసి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోకుండా ధనార్జనలోనే వీళ్ళందరూ కూడా ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి తప్పితే ప్రజా శ్రేయస్సు గురించి ఎవరో పనిచేయట్లేదు. ఖచ్చితంగా ఈ అంశాలు అన్నింటిపైన కూడా గొంతెత్తుతాము, పోరాటం చేస్తాము, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాము. దాన్ని 100% అందరూ కలిపి ఖండించాలి. అది ఈ రోజున గుడి లేదు, బడి లేదు. ప్రజలు దీన్ని ఆలోచించాలి, మనం ఎవరికి ఓటేస్తాం అన్నది. ప్రజలు అడుగడుగున వైన్ షాప్ కొట్టేశారా, లేదంటే మద్యపానం నిషేధానికి కొట్టేశారా? ఈ రోజున ఆ డాక్టర్ ఒక అమ్మాయి చనిపోయిందంటే దానికి కారణం అతను హైవే పక్కన ఉన్న వైన్ షాప్ లో మందు తాగి వచ్చి ఇతను చనిపోవడం, ఆ అమ్మాయిని అన్యాయంగా గుర్తించడం ఇంకా డెఫినెట్ గా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఒకసారి ప్రజలను ఆలోచించాల్సిన కోరుతున్నాను. ఈరోజు గుడి లేదు, బడి లేదు, అంబేద్కర్ విగ్రహం లేదు, రాజశేఖర రెడ్డి విగ్రహం లేదు, ఎన్టీ రామారావు విగ్రహం లేదు. ప్రతి దగ్గర కూడా అడుగుతున్న వైన్ షాప్లు ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ప్రజలు సరైన ప్రభుత్వానికి ఓటు వేయాలి. ఒకసారి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలని కోరుతున్నాను.